రైట్ ఇక వివరాలు చూద్దాం. సిద్దిపేట జిల్లా జాలిగామ బైపాస్ రోడ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పరంధాములు వెంకటేష్ గా గుర్తించారు. రాయపోలు పోలీస్ స్టేషన్లో పరంధాములు, దౌలతాబాద్ పోలీస్ స్టేషన్లో వెంకటేష్ కానిస్టేబుల్ గా విధులను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగే మారథాన్ లో పాల్గొనేందుకు వెళ్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్ ఇక సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. జమీమా, గుడ్ మార్నింగ్. అయితే సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుల్ అయితే అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు మృతుడు ఒకరైతే రాయపూర్ పోలీస్ స్టేషన్ లోని సిద్దిపేటలో విధులు నిర్వహిస్తున్న పరంధాములా గుర్తించారైతే మరొకరైతే దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ లోని వెంకటేశ్వర్లు, ఎవరైతే పూస వెంకటేశ్వర్లు కూడా దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులైతే నిర్వహిస్తున్నారు. వీరిద్దరు ఈ రోజు మారథాన్ రన్నింగ్ ప్రోగ్రామ్ ఉండడంతో దీనిలో పాల్గొనడానికి అయితే ద్విచక్ర వాహనం వెళ్తున్న సందర్భంగా అయితే ఈ యొక్క ఘటన చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తంలో అయితే ఏదైతే గుర్తు తెలియని వాహనం అయితే వీరిని ఢీకొనడంతో ఇద్దరు కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందినట్లయితే మనకు సమాచారం తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. జెనీవా. రాము.